జవహర్ నగర్ లోని కౌకర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నేపాలీ ముఠా హల్చల్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. వృద్ధ దంపతులు మురళీధర్ మోహన్ విజయలక్ష్మిలను బంధించి దోపిడీకి పాల్పడింది ఈ ముఠా. 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, $3,000 చోరీ చేసింది. గొడ్డలితో అల్మారాలు పగలగొట్టిన ఈ ముఠా వజ్రాల హారాలు సైతం మాయం చేసింది. సీసీటీవీ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి నీటిలో పడేసింది ఈ ముఠా. సో భీమ్ అనే ఏజెంట్ ద్వారా ఏప్రిల్ 24న పనిలోకి చేరారు ఈ నేపాలీలు. మమత అనే నకిలీ పేరుతో ఇంట్లోకి చేరింది మీనా బహదూర్. దంపతులకు ఇచ్చిన మత్తుమందు ఎఫెక్ట్ తో వాళ్ళు కొన్ని గంటల పాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకుని చుట్టుపక్కల వాళ్లను పిలిచి జరిగింది చెప్పారు. అటు మొయినాబాద్ చోరీతో కూడా ఈ ముఠాకు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మాట్లాడేందుకు మురళీ గారు వాళ్ళ బంధువు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. డొమెస్టిక్ సర్వెంట్ గా వాళ్ళు 24 జాయిన్ అయినారు. వాళ్ళు మొన్న నైట్ అటాక్ చేశారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కాక 6 మంది, మొత్తం టోటల్ 7 to 8 మెంబర్స్. అంతా కూడా వీళ్ళకి గుర్తుపట్టలేకపోతారు. సో వాళ్ళను మా వాళ్ళను మా బావగారికి ఎక్కువ తాగిపించారు. మా చెల్లెను మా బావగారిని మొత్తం కట్లు కట్టేసి ఫిలిం స్టైల్లో వెనుక కాళ్ళు చేతులు కట్టేసి ఇద్దరు ఇండివిజువల్ కట్టారు. తర్వాత మళ్ళీ ఇద్దరు కలిపి కాళ్ళు చేతులు కట్టేసారు. తీసుకుపోయి రూమ్లో వేసి బయటకి లాక్ వేసేసారు. రూమ్లో వేసేసి మొత్తం ఇల్లంతా దోసుకుర్రు. మొత్తం ఇవాళ 3 hours 4 hours ఏ టైం పెరుగుతుంది వీళ్ళకి తెలియదు. లైట్ అంతా మెయిన్లు అన్నీ బంద్ చేశారు. మొత్తం టార్చ్తో అంతా దోసుకున్నారు. వీళ్ళు మా బావగారు అయితే ఆయన నాట్ ఇన్ అ పొజిషన్ బికాజ్ ఇన్ డ్రౌజీ ఆ లిక్విడ్ సెడిషన్ వల్ల. మా సిస్టర్ తాగలే కాబట్టి తను మెల్లమెల్లంగా కట్లు ఇప్పుకొని అంత చేసేవాడు. ఎర్లీ మార్నింగ్ అయింది. ఎర్లీ మార్నింగ్ దే ఆర్ ట్రైయింగ్ షౌటింగ్ ఫర్ ద హెల్ప్. నో వన్ హెస్ టర్న్డ్ అప్. వీళ్ళంతా కూడా వచ్చింది ఎవరైతే మీరు చెప్పిన సభ్యనా కావచ్చు, రాజేష్ భీమ్ అన్నటువంటి ఇక్కడ ఉంటాడు హోమ్ స్ట్రీట్ డిలైట్లో. వాడు ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 3-4 years నుంచి వాడు వేరే వాళ్ళని పంపిస్తుండు. నేపాల్ వాడు ఇంతమంది చాలా మంది పనిచేశారు. 10 years నుంచి మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఇలాంటిది జరగలేదు. వీళ్ళంటే ఎప్పటికీ సర్వెంట్ ఉంటారు. వాడు నంబర్ మమతాకి ఇచ్చిండు. మమత తొలకొచ్చింది వీళ్ళని. ఆ మమత మీద కూడా గతంలో కేసులు ఉన్నాయని అంటున్నారు. అంటే మాకు రాత్రి 11-11:30 క్లూస్ టీమ్ వాళ్ళు ఫింగర్ టిప్స్ అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని తీస్తే అప్పుడు ట్రేస్ అవుట్ అయింది. అది మ్యాచ్ అయితే మీరు మమత కాదండి, ఈమె మీనా బహదూర్. ఈమె ఆల్రెడీ మొయినాబాద్ పోలీస్ లిమిట్స్లో 3 years బ్యాక్ ఇలాంటి థెఫ్ట్ చేసింది బర్గలరీ. ఆమె ఆల్రెడీ జైలు కూడా వెళ్ళిందని వాళ్ళు అప్పుడు చెప్పారు. మాకు 75-80 తులాస్ ఉన్నాయండి. వాళ్ళకి రికవర్ కాలేదు. మన సిల్వర్ ఒక 25 kg 20 kg దాకా. అది ప్లాన్గా లాక్ వేసారు. 2 గేట్లకు లాక్ వేసారు బయట నుంచే. అంటే మళ్ళీ మెయిన్లు బంద్ చేశారు మొత్తం. లోపల కెమెరాస్ ఉన్నాయి, DVR అన్ని రికార్డ్ అయింది. వాడు ఏం చేసాడు, DVR మొత్తం వైర్లతోనే కట్ చేసి మొత్తం బకెట్లు వేసి పోయాడు. అంటే వాళ్ళు డైరెక్ట్ క్రిమినలే. ప్రీ ప్లాన్. గ్లౌజ్ వేసుకున్నారంట, మాస్క్ పెట్టుకున్నారంట. ఆధార్ దొరికింది. అయినా ఒక లేడీ ఎవరు దొరికింది ఆధార్ ఫింగర్ ప్రింట్ అంటే మీనా ఉంది మమత అని. అది టీవీ దగ్గర చేయబెట్టిందంట, ఏదో నిల్చుందంట. అక్కడ ఫింగర్ ప్రింట్ దొరికింది. ఒక ఫోన్ దొరికింది, వాళ్ళది ఒక ఫోన్ దొరికింది. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తంగా కూడా ఒక 7 ఈ యొక్క చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పాత అఫెండర్ ఎవరైతే మీనా అలియాస్ మమత కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా దోచుకెళ్ళినటువంటి ఆ సొత్తుతో వీళ్ళు ఎక్కడికి వెళ్లారనే దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది. విజువలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ ఘటనాస్థలం నుంచి హైదరాబాద్.